స్వామి, ఈ సాక్షాత్కారం కళ కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద బుక్కులవాడ అన్ని భయాలను పోగొట్టి అభయ హస్తంతో కరుణామృత ధారణ కురిపించే కలి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తండ్రులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి బుట్ట చెప్పావా? నా జన్మ ధరించింది, చరితార్థమైంది. ఏడుకొండలవాడా, ఇదిగో ఇదిగో నీ సొమ్ము 32,000 సంకీర్తనలు నుండి ఈ చిరుకవికి ఈ హృదయ భండారంలో భద్రంగా దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ను పెంచుతాను. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండి వరం ప్రసాదిస్తాను. నటన శుద్ధధారే, నీ పరమపద సోపానపు ఆటలు కోరికలనిచ్చినవి ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? కాదు, ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. నిజం, పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ నేనెంత పులకించామో, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. ఒక్కపాటిది ఇంకొకనాడు మా దేవీరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం. ఆ కీర్తన పద్మ ఏమిటది? ఆ కీర్తనకి ఏమిచ్చి మనం తెచ్చుకోగలం? నమ్మడం లేదు కదా పద్మ, మోదీ చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో. అవునయ్యా, ఆ సంకీర్తనల కోసం స్వామివారి ఎతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను చేసుకుని ఈ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశమైతే స్వయంగా పురోహితులే నీ పెళ్లి జరిపించారు. అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజస్కంధాలపై నీ పల్లకి మూసారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు? ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? నా పాటలు లోకాలను ఆడించేందుకు మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా హరించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది. అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి. వింటాం, కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలి. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్య? అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా?
పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. సొలసితి ఇంతటనీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి. తీరవు నీవవి కోరిన కోర్పులు కోయలి కట్లు, తీరవు నీవవి తెలుసక ఆరపు పగ్గాలు పాప పుణ్యములు సొలసితి ఇంతటనీ శరణిదే చొచ్చితిని అంతర్యామి. మదిలో చింతలు మల్లెలు మణుగులు వదలవు నీవవి వదలగా, మదిలో చింతలు మల్లెలు మణుగులు వదలవు నీవవి వదలగా, ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవని చితివి కట్టిటరచ అంతర్యామి సొలసితి ఇంతటనీ శరణిదే చొచ్చితిని